త్రేతాయుగంకి వచ్చాం. త్రేతాయుగానికి వచ్చేటప్పటికి ఒక రాజ్యం అనుకోండి, ఒక దేశం అనుకోండి, ఒక దేశంలో చాలా మంచి వాళ్ళు ఉంటే ఇంకొక దేశంలో రాక్షస ప్రవృత్తి గల వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే అయోధ్య భారతఖండంలో ఉన్నప్పుడు రామచంద్రమూర్తి, దశరథ మహారాజు, సగర చక్రవర్తి లాంటి వాళ్ళందరూ ఉంటే ఇంకొక ఐలాండ్లో రావణాసురుడు లాంటి వ్యక్తి ఉండేవాడు, రాక్షస ప్రవృత్తి గలవాడు. అంటే చాలా దూరం. మళ్ళీ అది ద్వాపరయుగంకి వచ్చేటప్పటికి ఏమైపోయింది, కృష్ణుడు కుటుంబంలో కృష్ణుడికి కంసుడికి పడదు. అంటే ఒక కుటుంబంలో ఒకరు మంచి వాళ్ళు, ఒకరు చెడ్డవాళ్ళు, అంటే రాక్షస ప్రవృత్తి గల వాళ్ళు ఉన్నారు. శిశుపాలుడున్నాడు, కృష్ణుడున్నాడు, కంసుడున్నాడు, కృష్ణుడున్నాడు, జరాసంధుడున్నాడు, కృష్ణుడున్నాడు. అదేవిధంగా చూసుకుంటే ఒక దుర్యోధనుడున్నాడు, ఒక ధర్మరాజు ఉన్నాడు. అంటే ఒకటే కుటుంబంలో ఒకరేమో హింస ప్రవృత్తి గలవారు, ఒకరేమో ధర్మంతో కూడుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఈ కలియుగంలో ఎలా ఉన్నారనుకుందాం. కలియుగంలో మనం తీసుకుంటే మనిషికి బ్రహ్మదేవుడి కలియుగంలో ఒక వరం ఇచ్చాడంట. ఆ త్రేతాయుగంలో అనుకోండి, లేకపోతే ద్వాపర యుగంలో అనుకోండి, రాక్షసుడిని మనం ఈజీగా కనిపెట్టవచ్చు. వాడికి ఇలా పళ్ళుండి, తలపైన కొమ్ములుండి, గోర్లన్నీ పెరిగి, నల్లగా ఉండి, భయంకరమైన రూపంతో ఉండేవాడంట. బ్రహ్మదేవుడు కలియుగంలో ఒక వరం ఇచ్చిండట. అందరూ ఒకటే. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అన్నాను. డెమోక్రసీ రామాయణంలోనే ఉంది కానీ ఇప్పుడు లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎప్పుడైతే దశరథ మహారాజు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలనుకున్నప్పుడు ఇక్ష్వాకు వంశానికి చక్రవర్తి దశరథ మహారాజు ఈ భూమినంతా పరిపాలిస్తున్నాడు. తాను ఏం చేశాడంటే పురప్రజలను, అంటే ప్రజలను పిలిచాడు, సామంతరాజులను పిలిచాడు, లేదా గ్రామాధికారులను పిలిచాడు. అందరినీ పిలిచి తాను ఒక ప్రశ్న వేస్తాడు. నేను వృద్ధుడిని అయిపోతున్నాను, నేను ఇంకా ఈ రాజ్యాన్ని పరిపాలించలేను, నేను రాముణ్ణి రాజుగా చేయాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు. అయితే ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో కేరింతలు కొట్టుకుంటా, రాజా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, రాముడు రాజు అయితే మేము చాలా సుఖపడతామంటారు. అనేటప్పటికీ దశరథ మహారాజాలకు ఒక ప్రశ్న వేస్తాడు. అంటే ఇన్ని రోజులు నా పాలనలో మీరు కష్టపడ్డారా అంటారు. అంటే వాళ్ళు ఏమంటారంటే, రాజా మీ పాలనలో మేము ఏ రోజు కష్టపడలేదు, కించెత్తు దుఃఖపడలేదు. కానీ రాముడు రాజు అయితే మాకెలా ఉంటుందంటే, మాకు కష్టం వస్తే తల్లిలాగా తల్లడిల్లిపోతాడు, మాకు సుఖం వస్తే తండ్రిలాగా సంతోషపడతాడు అంటారు. మన జీవితాలలో కూడా చూడండి, మనకు చిన్న ఇబ్బంది వస్తే మన అమ్మ ఎంత తల్లడిల్లిపోతుంది. అయ్యో నా కొడుకుకి ఇలా అయిందే, ఏమవుతుందో, ఆ దేవతలందరికీ మొక్కుతుంది, ఆ గుడికి వెళ్తుంది, ప్రదక్షిణ చేస్తుంది, అన్నీ చేస్తుంది. అదేవిధంగా మన తండ్రిని తీసుకోండి. ఒక 10th క్లాస్ పాస్ అయితే ఆఫీస్కి వెళ్ళి మా అబ్బాయి పాస్ అయ్యాడండి, వాడికి ఈ గ్రేడ్ వచ్చిందండి, లేదా 80% మార్క్స్ వచ్చాయండి, మ్యాథమెటిక్స్లో అదే అయిందని 10 మందికి చెప్పుకుంటాడు. అంటే అక్కడ తన కలీగ్స్ పిల్లలు కూడా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉండొచ్చు, లేదా ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు. అయినా కానీ చిన్న చిన్న దానికి ఎంత సంతోషపడతాడు తండ్రి. రామచంద్రమూర్తి ఆ విధంగా సంతోషపడతాడు మహారాజా అంటారు. మరి ఈ రోజులలో మనం చూస్తున్నాము, అంటే మంత్రులే కావచ్చు, ముఖ్యమంత్రులే కావచ్చు, ప్రధానమంత్రులే కావచ్చు, వాళ్ళ యొక్క సంతానాన్ని మన తలపైన పెట్టడానికి వచ్చినప్పుడు ఏ రోజైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఒక ప్రజలను అడిగినరా, మా పిల్లాడిని నేను ఓ జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇస్తున్నానండి ఈ పార్టీకి, మా పిల్లవాడికి ఈ ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తున్నానండి, లేదా మా పిల్లవాడికి ఒక ఎమ్మెల్సీ పోస్ట్ ఇస్తున్నానండి అని చెప్పి అడగగలిగారా? అందు గురించి మనల్ని పాలించే వాళ్ళు రామాయణం చదివితే అర్థమవుతుంది. పాలించే వాళ్ళే కాదు, మనల్ని పాలించే వాళ్ళని ఎన్నుకునే వాళ్ళం ఎవరు? మనం ఎన్నుకుంటున్నాం. అందుగురించి ఆ ప్రజలు ఏదైతే రాముడిలో ఉన్న గుణాల వల్ల మాకెంత బాగు జరుగుతుందని దశరథ మహారాజుకు చెప్పాడో, అలాంటి వాళ్ళని మనం ఎన్నుకునే స్థాయికి ఎదగగలుగుతాం రామాయణం చదివితే. అయితే ఈ రామాయణంలో ఇదొక్కటే ఉందా అండి అంటే ఇదొక్కటే లేదు. రామాయణంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ధర్మము, సత్యము. అయితే మనకు ఒక అనుమానం వస్తుంది, ఏమండి ఈ ధర్మము సత్యము అని మీరు అంటున్నారు, ఈ ఎప్పుడో త్రేతాయుగంలో అంటే ఓకే అండి, బట్ కలియుగంలో ఇవన్నీ నడుస్తాయా? అవన్నింటిని నమ్ముకుంటే మన పొట్ట నిండుతుందా? మనము ఇల్లు కొనగలుగుతామా? వ్యవసాయ భూమి కొనగలుగుతామా? లేదా ఒక కారు కొనగలుగుతామా అన్న భావన వస్తుంది. అయితే ఈ ధర్మం ఏంటిదంటే, ఈ ధర్మాన్ని మనము ఎప్పుడు కూడా దాన్ని అట్టి పెట్టుకొనే ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
రావణాసురుడికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారని మనందరికీ తెలుసు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. వాళ్ళు రాక్షసులు, రాక్షస జాతికి చెందిన వాళ్ళే. వీళ్ళు ముగ్గురు కూడా బ్రహ్మదేవుడి కొరకు తపస్సు చేస్తారు, వరాల కొరకు. మాకు రావణాసురుడేమో నాకు ఎవరితో చావు ఉండకూడదంటే, నాయన చావు లేకుండా ఎవరు ఉండలేరు, ప్రతి వాళ్ళు చనిపోవాల్సిందే అని బ్రహ్మదేవుడు అంటే, యక్షులు, గంధర్వులు, దేవతలు వీళ్ళందరితోటి నాకు చావు ఉండకుంటే సరిపోతుంది, ఎందుకంటే మానవుడు ఏం చేయలేడని చెప్పేసి మానవులను వదిలేసి అన్నీ అడుగుతాడు. తదాస్తు అని అంటాడు. కుంభకర్ణుడికి పుట్టుకతోనే బలవంతుడు, ఇంకా బలం కావాలంటాడు. మరి విభీషణుడు అడుగుతాడు, విభీషణ నువ్వు కూడా తపస్సు చేసినావు కదా నాయన, నీకేం కావాలంటే అతను ఒక మాట అంటాడు, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నేను ధర్మాన్ని దాటకుండా నా బుద్ధి అలా పెట్టండి అంటాడు. అనేటప్పటికీ తదాస్తు అంటారు. మరి ఈరోజు ధర్మాన్ని పట్టుకున్న విభీషణుడు ఉన్నాడు, ధర్మం లేని రావణాసురుడు, కుంభకర్ణుడు ఉన్నాడు. మరి మనం ఎవరిని గౌరవిస్తూ గుర్తుపెట్టుకుంటున్నాం? ఇతన్ని. అయితే ఈ ధర్మం అనేది ఏంటిది, ఎలా ఉంటుంది అన్నది ఒక భావన మనకు వస్తుంది. గీతాచార్యుడు భగవద్గీతలో చెప్పింది, భగవత్పాదులు ఆదిశంకరాచార్యులు భాష్యం రాస్తూ ఒక మాట చెప్తాడు. మనిషి మనుగడకు 2 ధర్మాలు అవసరమవుతుందట, ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం. అయితే ఈ ప్రవృత్తి ధర్మం అంటే ఏంటంటే, నువ్వు సంఘంలో ఎలా ఉండాలని నేర్పించేది ప్రవృత్తి ధర్మం అయితే, నువ్వు ఏం చేయాలో నేర్పిస్తుంది. సంఘంలో నువ్వు ఏం చేయాలి, ఎలా ఉండాలని, ఏం చేసేటప్పుడు ఎలా ఉండాలో నేర్పిస్తుంది. నివృత్తి ధర్మం ఏమో నువ్వు ఎలా ఉండాలన్నది నేర్పిస్తుంది. అయితే ఇక్కడ మనం ఇంకొకటి కూడా ఉంది. మహాభారతంలో మనందరికీ తెలిసిందే యక్ష ప్రశ్నలను ఉంది. ధర్మరాజును యక్షుడు ఒక ప్రశ్నిస్తాడు, ధర్మరాజా ఈ విశ్వంలో పండితుడు ఎవరు అంటారు. పండితుడు ఎవరు అనేటప్పటికీ మనం ఏమనుకుంటాం, ఒక వేద పండితుడిని అనుకుంటాం, లేదా సాంస్క్రిట్ చదువుకున్న పండితుడిని అనుకుంటాం, ఓ తెలుగు పండితుని అనుకుంటాం, ఒక హిందీ పండిత్ అనుకుంటాం, లేదా ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళని కూడా మన లాంగ్వేజ్లో ఇంగ్లీష్ పండితుడు అనుకున్నాం. అంటే విద్యలో ఆరితేరిన వాళ్ళని పండితులు అనుకుంటాం. కానీ ధర్మరాజు ఒక మాట అంటాడు, ధర్మం తెలిసినవాడే పండితుడు అంటాడు. అయితే ఈ ధర్మం ఇంతకుముందు అన్నట్టుగా ప్రవృత్తి ధర్మం అంటే నువ్వేం చేయాలో చెప్తుంది, నివృత్తి ధర్మం నువ్వు ఎలా ఉండాలని చెప్తుంది. దానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మనం ఒక ఆఫీస్లో ఉన్నాం, ఆఫీస్లో ఒక సెక్షన్లో సెక్షన్ హెడో ఇలాంటిది ఏదో ఉంటుంది. మనందరికీ తెలిసిందే, ఈ రోజులలో ప్రభుత్వ శాఖనే కావచ్చు, లేదా ప్రైవేట్ శాఖలే కావచ్చు, ఎక్కడైనా కానీ అవినీతి చాలా ఉంది. అయితే ఈ యొక్క సెక్షన్ హెడ్గా నేను కానీ మీరు కానీ అపాయింట్ అయినప్పుడు అక్కడ మీకు అవినీతికి పాల్పడే అవకాశం ఉంది. మీరు చేయాల్సిందంతే ఏంటంటే, మీ ప్రవృత్తి ధర్మం ఏంటంటే వచ్చిన ఫైల్ను మీరు తీసుకొని దాన్ని కరెక్ట్ ఉందా లేదా చూడాలి. ఆ నివృత్తి ధర్మం ఏంటంటే ఏమీ ఆశించకుండా నువ్వు చేయాలి. అంటే ఎక్కడైతే అన్ని అవకాశాలు ఉన్నప్పుడు కూడా ₹1 నువ్వు అవినీతికి పాల్పడకపోతే నువ్వు ధర్మాత్ముడిగా కీర్తించబడతావు. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, అదే ఆఫీస్లో ఇంకొక సెక్షన్లో, అంటే అక్కడ ఓన్లీ ఏదో ఫైల్సో ఏదో ఉంటుంది, అక్కడ ఎవ్వరు వెళ్ళి ₹1 ఇవ్వని సెక్షన్ ఉందనుకో, ఆ వ్యక్తి నేను చాలా నీతిపరుండి అని చెప్పుకుంటే గొప్పతనం లేదు. ఎక్కడైతే అవినీతికి అవకాశం ఉండి ఏమి చెయ్యని వాడే నీతిపరుడు కింద మనకు వస్తుంది. అయితే ఇక్కడ మనం అంతా చూస్తుంటే ఏమంటే, ఏమండి ఇవన్నీ నిజమే, మనం అనుకుంటున్నాం రామాయణంలో ఈ విధంగా ఉండాలి, ఈ రోజులలో జరుగుతుందా అంటే ఈ రోజులలో కూడా జరుగుతుంది. మనస్థైర్యం ఉండాలి, స్థితప్రజ్ఞత ఉండాలి. ఎంతోమంది ఉన్నారు అసలు ఏమి ఆశించకుండా జీవితాన్ని వెళ్ళబుచ్చేవాళ్ళు, వాళ్ళని మన మార్గదర్శకులుగా పెట్టుకోవాలి. అయితే ఇక్కడ అంతా కూడా ఏంటంటే రామాయణం మనకి ఏం నేర్పిస్తుందంటే, మనిషి ఎలా ఉండాలి అంటే ఏముందండి, పొద్దున్న లేస్తాను, తింటాను, పోతాను, వస్తాను, నిద్రపోతాను, అన్ని జీవితం ఇలాగే గడిచిపోతుంది, ఏదో ఒక రోజు పైలోకానికి వెళ్ళిపోతామనుకుంటాం. కాదు, మనకు 4 యుగాలు ఉన్నాయని తెలుసు. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. అయితే ఎప్పుడైతే కృతాయుగంలో ఎలా ఉండేది పరిస్థితి అంటే, ఒక పులి, ఒక మేక 2 కూడా పక్కపక్కనే ఉండి నది దగ్గర వెళ్ళి నీళ్లు తాగేది అంట. మేక నీళ్లు తాగేది, పులి నీళ్లు తాగేది. అయితే ఈ పులికి మేకను చంపాలే అన్న హింస ప్రవృత్తి గల ఆలోచన లేదు. అక్కడంతా కూడా సత్యయుగం. అంటే ఎక్కడ కూడా
ఈ పులిని చంపి తినాలి లేకపోతే ఇంకొకటి చేయాలనేది లేదు. రకంగా ఉంటారు, కానీ లోపల రాక్షస ప్రవృత్తి గల వాళ్ళు ఉంటారని చెప్పాడంట. ఈ రోజులలో మనం చూస్తున్నాము 98%, 99% మనిషి రూపంగా ఉన్నాడు, కానీ వాడు రాక్షసుడి కన్నా ఎక్కువైపోయాడు. నిజంగా నాండి అన్నది ఒక అనుమానం వస్తుంది. మనం ఉదయం లేచి పేపర్లో చూడండి, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎంత అవినీతిగా అవుతుంది. డబ్బు కొరకు అనుకోండి, శారీరక సుఖముల కొరకు అనుకోండి, ఎంత అంటే నీచమైన పనులు చేస్తున్నాం. ఈ మధ్యన మనం పేపర్లో చూసాం, టీవీలో చూసాం, ఓ వ్యక్తి 9 నెలల పాపను అత్యాచారం చేశాడంట. అంటే 9 నెలల పాప ఇంత ఉంటుంది, చేతిలో పెట్టుకుంటే ఇంత ఉంటుంది. ఆ పాప మీద వాడు అత్యాచారం చేశాడంటే రావణాసురుడు కూడా అత్యాచారం చేయలే. అంటే రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకెళ్ళిన తర్వాత 1 సంవత్సరం నీకు సమయం ఇస్తున్నాను, నియంతలు నువ్వు నా దగ్గరికి రావాలి, నియంతలు నువ్వు నా పడగదికి రావాలి, ఒకవేళ రాకపోతే నిన్ను పానక శాఖకు తీసుకెళ్తాను, అంటే వంటశాలకు తీసుకెళ్ళి నేను నరికి తింటాను, కానీ నిన్ను వదలనని భయపెడతాడు. మరి ఎందు గురించి? రావణాసురుడు అత్యాచారం చేయొచ్చు సీతమ్మ వారిని, అడవిలోనే చేయొచ్చు, ఇంకా తీసుకెళ్తూ సముద్రం పక్కనే చేయొచ్చు, లంకకు తీసుకెళ్ళిన తర్వాత వినకపోతే చేయొచ్చు. రావణాసురుడికి ఒక భయం ఉంది. ఏంటా భయం అంటే, ఒక యక్ష స్త్రీని తాను బలవంతంగా వివస్త్రగా చేసేసి చాలా బలవంతంగా అనుభవించేటప్పటికీ ఆ స్త్రీ వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర మొరబెట్టుకుందంట, ఈ రాక్షసుడు మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నాడు, దీనికి అంతు లేదా అంటే అప్పుడు బ్రహ్మదేవుడు రావణాసురుడికి ఒక శాపం పెట్టాడంట, రావణ, ఈ తర్వాత నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్త్రీనైనా నువ్వు బలవంతం చేసి అత్యాచారం చేసి అనుభవిస్తే నీ తల 1000 మొక్కలు అవుతుంది అనేటప్పటికీ అతనికి ఆ భయంతో సీతమ్మ వారిని మాటలలోనే పెట్టి తనకు తానుగా మార్పు రావాలని చూశాడు. కానీ ఈ రోజులలో ఆ భయం ఉందా? ఆ భయం లేదు. అంటే రావణాసురుడికే భయం ఉంది, కానీ ఇప్పుడున్న వాళ్ళకి లేదు. అంటే మనం ఒకసారి ఆలోచించండి, ఒక 9 నెలల పాపను వాడు అత్యాచారం చేశాడంటే మరి రావణాసురుడు మంచివాడా, వీడు మంచివాడా? మనం ఆలోచించండి. అంతేకాకుండా అంటే ఏ వ్యక్తి అయినా సరే, అంటే ఇంకొక కేస్ స్టడీ కూడా మనం తీసుకోవచ్చు. రావణాసురుడు ఎంత తపశ్శాలి అంటే అతనికి 3500 మంది భార్యలు ఉన్నారు. అతను హనుమ వచ్చి లంకంతా వెతుకుతున్నప్పుడు అతని యొక్క అంతఃపురంలో అతని మీద పడ్డ వాళ్ళు, పక్కనున్న వాళ్ళు, అందమైన వాళ్ళు ఉన్నారంట. ఈ విశ్వంలో ఉన్న అందమైన అమ్మాయిలను అందరినీ వాడు వివాహం చేసుకున్నాడు. అంటే 3500 మందిని వివాహం చేసుకున్న తర్వాత అంతగా అనుభవిస్తూ కూడా సీతమ్మ వారిని బలవంతాన తెచ్చాడు. తేవడం వల్ల ఏమైంది? వాడు జీవితం అంతా కూడా వాడొక్కడే కాదు, లంకంతా సర్వనాశనం అయిపోయింది. ఆఖరికి వాడికి కర్మ చేయడానికి సొంత కొడుకు కూడా లేదు. ఇలాంటి పని చేసిన వాళ్ళకి కనీసం అంగదుడు ఉన్నాడు, వీడికి అది కూడా లేదు. కారణం ఏంటిది అంటే సంపద వచ్చింది. ఆ సంపద ఎలా వచ్చింది? ఆ లంక తన సవితి అన్నైన కుబేరుడిది. అతని మీద బలవంతాన్న అతనితో యుద్ధం చేసి ఆ లంక నుంచి వెలగొట్టి ఈ లంకనంతా తను కబ్జా చేశాడు. మన లాంగ్వేజ్లలో చెప్పాలంటే ఆ కుబేరుడి మీద గెలిచి కుబేరుడు పుష్పక విమానంను కూడా కబ్జా చేశాడు. అంటే మనిషి తాను పెరుగుతున్న కొద్దీ అహం పెరిగిపోతుంది. అహం పెరిగినప్పుడు తాను ఏది చేసినా చెల్లుతుంది అనుకుంటాడు. రావణాసురుడు లాంటిదే మనం రీసెంట్గా ఒక నిజంగా జరిగిన ఒక కేస్ స్టడీ చెప్పుకోవచ్చు. మెడ్రాస్కు చెన్నై మీరు వెళ్తే శరవణ భవన్ అని చెప్పేసి ఒక హోటల్ ఉంది. ఆ శరవణ భవన్ బ్రాండ్ ఏంటిదంటే ఒక మెడ్రాస్లోనే కాదు, ఒక ఢిల్లీలో, ఒక బెంగళూరులో, ఒక చికాగోలో, కాలిఫోర్నియాలో, దుబాయ్లో, సింగపూర్, మలేషియా, ఎక్కడ చూడు ఆ వెజిటేరియన్ హోటల్ ఉన్నాయి. దాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే రాజగోపాల్ అనే ఒక వ్యక్తి. అతని జీవిత చరిత్ర మనం చూస్తే మదురైకి దగ్గర తినడానికి తిండి లేనివాడు, చదువు రానివాడు. అతను ఏదన్నా పని కొరకని చెప్పేసి మదురైకి వచ్చి మదురై నుంచి కోయంబత్తూరు పోతే కిల్లీ కొట్టు, అంటే మన హైదరాబాద్లో మీకు అలాంటివి కనబడవు. పాన్ షాప్లో మీరు ఆంధ్ర కానివ్వండి, తమిళనాడు పోతే కిల్లీ కొట్టులో అరటి పండ్లు కూడా అమ్ముతుంటారు. ఏదైనా చిన్న పనులు చేయడానికి ఒక కిల్లీ కొట్టు దగ్గర వీడు పనిచేసేవాడు 7, 8, 10 ఏళ్ళ మధ్యన. వాడి పని అంతా ఏంటంటే అక్కడ ఊరవడం, ఎవరైనా కస్టమర్ వస్తే అతనికి కావాల్సింది తీసివ్వడం, అరటిపండ్లు తెంపియడం. అలాంటి వ్యక్తి మెడ్రాస్కి వచ్చి ఒక శరవణ భవన్ లాంటి బ్రాండ్ను క్రియేట్ చేశాడు. 1000 టర్నోవర్ చేశాడు. అంటే మీరు బాగా చూడండి రావణాసురుడికి వీడికి ఉన్న పోలికలు. నేను ఇంతకుముందు చెప్పాను, మనిషిలో రాక్షసుడు ఉన్నాడంటే మనం నమ్మమేమో.
ఇంత పెరిగిన వ్యక్తి మొదటి పెళ్లి చేసుకున్నాడు, రెండో పెళ్లి చేసుకున్నాడు, ఎవరో చెప్పారని చెప్పేసి తన దగ్గర పనిచేసేవాడిని హత్య చేసి వాడి భార్య కొరకు ఇతను హత్య చేసేటప్పటికీ వాడి మీద కేసు అయ్యి ఎంత దరిద్రంగా అతను చనిపోయాడు ఒక్కసారి ఆలోచించండి. అంటే మనిషిని మనం చీకొట్టిన వాళ్ళం అవుతాం. ఎవరన్నా మెచ్చుకుంటారా? నిజమేనండి, అంత పెద్ద బ్రాండ్ క్రియేట్ చేశాడు శరవణ భవన్, కానీ దరిద్రుడు ఇదేం బుద్ధి అండి వాడికి అని అంటాం. అందుగురించి రామచంద్రమూర్తి రామాయణం మనకేం నేర్పిస్తుంది? రాముడి తండ్రి దశరథ మహారాజుకు మనకు తెలిసి 3 భార్యలు మనకు తెలుసు, కౌసల్య, సుమిత్ర, కైకేయ. కానీ అతనికి కూడా 350 మంది రాణులు ఉన్నారు. రావణాసురుడికి 3500 మంది ఉన్నారు. మరి దశరథ మహారాజు కుమారుడు రామచంద్రమూర్తి, అతను కూడా చక్రవర్తి. మరి అతను ఎందుకు ఒకటే భార్య అన్న ఒక నీతి ప్రిన్సిపల్ పెట్టుకున్నాడు? మానవుడు ఎలా ఉండాలని నేర్పిస్తున్నాడు. అంటే పరస్త్రీని చూడకూడదు, పరస్త్రీని కోరకూడదు. మనమే ఈ రాజగోపాల్ కథ అనుకోండి, ఇంకెవరిదన్నా తీసుకోండి, శారీరకమైన సుఖాలు అంటే ఎవరైనా సరే, మీరు నేను ఎవరమైనా సరే, ఈ శారీరకమైన సుఖము మనతో పాటు వస్తుందా? ఆ సుఖం అయిపోయాక 5 నిమిషాలకు కూడా మనకు స్పర్శ ఉండదు, అది గాల్లో కలిసిపోతుంది. మరి ఎందు గురించి మనం ఇంత విచ్చలవిడిగా ఒక పశువు మాదిరిగా ప్రవర్తిస్తున్నాం? గమ్మత్ ఏమంటే బ్రహ్మదేవుడు పశువులు కూడా మీరు చూడండి, దానికి ఒక సీజన్ ఉంటుంది, 24 గంటలు ఈ ఆలోచన ఉండదు. కానీ మానవుడికి ఏం చేశాడు ఆ సృష్టికర్త? ఎప్పుడంటే అప్పుడు కామంతో ఇతను ఆ పని చేయొచ్చు. అది చేసేటప్పుడు నీ విచక్షణ అంటే వివేకం ఉందా లేదా నీకు, వైరాగ్యం ఉందా లేదా నీకు అని నేర్పిస్తుంది. నేర్చుకోవాలి, మనం ఆ విధంగా ఉండాలి. రామచంద్రమూర్తి మాదిరిగా రామచంద్రమూర్తి సీతమ్మ వారిని అడవికి పంపినాక అశ్వమేధ యాగం చేయాలని చెప్పేసి వశిష్ఠ మహర్షి చెప్తే ఒక బంగారు సీతను పక్కన ఎందుకు పెట్టుకున్నాడు? ఇంకో పెళ్లి చేసుకోవడం పెద్ద కష్టం కాదే? ఎందు గురించి అని చెప్పి అంత కష్టపడి లంకకెళ్ళి సీతమ్మ వారిని మళ్ళీ తిరిగి తెప్పించుకున్నాడు. రామచంద్రమూర్తి ఎప్పుడైతే సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకుపోయినాక ఆ గోదావరి చుట్టుపక్కల ఆ దండకారణ్యంలో వెతుకుతుంటే రాముడికి 4 అడుగుల తర్వాత ఏముందో కనబడేది కాదంట. అంటే రాముడికి ఏదన్నా ఐసైట్ ప్రాబ్లమా అంటే కాదు, సీతమ్మ వారి కొరకు ఏడుస్తూ ఆ కళ్ళల్లో నీళ్ళు ఉండడం వల్ల ఆ పక్కన ఏముందో తెలియదు కాదు. రాముడు కూడా మనలాగానే, అంటే కొన్నిసార్లు మనం ఎట్లా ఒక పని అనుకోండి, ఏదైనా జరగనప్పుడు మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అదేవిధంగా రాముడు సీతమ్మ వారు కనబడకపోతే లక్ష్మణుడితో ఒక మాట అంటాడు, లక్ష్మణ, బహుశా అతి త్వరలో తండ్రి గారు నన్ను చూస్తారేమో అంటాడు. అంటే రాముడి యొక్క తండ్రి గారు ఎక్కడున్నారు? స్వర్గంలో ఉన్నారు. అంటే అతి త్వరలో నన్ను చూస్తారంటే దశరథ మహారాజు కిందికి రాడు, నేను పైకి వెళ్తాను అని మళ్ళీ ఇంకొక మాట అంటాడు. అయ్యో నేను తప్పు చేస్తున్నాను లక్ష్మణ, తండ్రి గారు నన్ను చూస్తే ఏమంటావు? మాట ఇచ్చావు 14 సంవత్సరాలు నువ్వు వనవాసం చేస్తానని, అప్పుడే వచ్చావా రామా అంటాడేమో. నాకు సీత లేదు, ఇదేమి కష్టం నాయన అంటాడు. అని మనం ఎట్లా కొన్నిసార్లు దుఃఖపడతామో రామచంద్రమూర్తి కూడా అలాగే దుఃఖపడేవాడు.